ఇది ఎవరి పేపరు? వివేక్ వెంకటస్వామినా వేరే ఏమన్నా పేరున్నదా? V6 కదా. ఇడ 5 గంటలకు 2 గంటల నుంచి 5 గంటల వరకు వార్త కంప్లీట్ చేంజ్. అంటే అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్, అప్పుడు రజనీకాంత్, ఇప్పుడు గజనీకాంత్, ఇప్పుడు గజనీ మహమ్మద్ లెక్క మాట్లాడతాడో చూసుకొని. స్థానిక ఎన్నికల కట బ్రేక్ పడిందట. ఇప్పుడే నామినేషన్ వేసిర్రు, అయిపోయింది, పోటీ చేస్తురు, నామినేషన్ల జాతర అని రాసిరు కదా, చూసినాం కదా. ఇప్పుడే ఎమ్మటే బ్రేక్ అంటారు. స్థానిక ఎన్నికలకు బ్రేక్ అట. 42% బీసీ రిజర్వేషన్ల జీవో 9 పై స్టే వచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు. ఒక్క నిమిషం నువ్వు కావాలి, ఇప్పుడు వస్తాను ఎందుకో. ఇంకా 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు అట. 2 వారాల్లో పార్టీలు రిప్లై ఇవ్వాలని ఆదేశించారట. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడ్డట. అయితే ఇప్పుడు ఎందాకనే ఏం జరిగినా నేను అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయి, ఓటేస్తూ గెలవాలి ఇప్పుడు రేవంత్ అన్న. సో తన పార్టీ కానీ తాను కానీ గెలవాలి, గెలిచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి. ఇది కదా జరగాల్సింది. మరి వీళ్ళేదో డిఫరెంట్గా మరి 4 వారాలు కౌంటర్ చేయాలి, అదే రకంగా స్టే వచ్చింది, జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చిర్రు, స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడ్డది. ఇదేందా రివర్స్ వార్త? ఇప్పుడు ఇదే మహేష్ గారు 2 సెకండ్ల ముందే చదివిన, అయిపోయింది, నామినేషన్ వేసిరు, జాతర వచ్చింది, ఓటేస్తురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నామినేషన్ వేసిండు బీఆర్ఎస్ క్యాండిడేట్, 20,000 ఇచ్చిందా, మరి 5,000 ఇచ్చిందా, మరి ఆయన పైసలు ఎక్కడ పోవాలి? అందుకే చెప్పిన, పెళ్లి చేసుకున్నాక ఓ 9 నెలలు అయితే, ఏందా ఇది, పెళ్లి చేసుకున్నాక ఓ 9 నెలలు అయితే అసలు అది కొసా మొదలా బయటపడుతుంది. ఏమీ లేదు, ఊకనే జాతర, నామినేషన్ల జాతర అని చెప్తుంది. ఇప్పుడు వచ్చేసే స్టే వచ్చే ఇజ్జతి వాయే, జనం నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి, కాంగ్రెస్ లో చూసి. రేవంత్ అన్న నిజంగా నీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు 9th షెడ్యూల్ పెట్టాలని పోరాటం చేయాలి. అది వీకలేకనట ఇదంతా పంచాయతీ ఇచ్చి ఇక నువ్వే ముత్తుకుండు, నువ్వే కేసు పెట్టుడు, నువ్వే కోర్టు పోడు, నువ్వే జీవో ఇచ్చుడు, మళ్ళా జీవో పైన స్టే వస్తే నీ శంషాదారులే మళ్ళా బీసీల యుద్ధం, బీసీల కోసం పోరాటం అని వాళ్ళ కథలుడు. ఏమన్నా ఇది నవ్వుకునే చోలేనా? బట్టలు వేసుకున్న వాళ్ళ, బట్టలు ఇప్పుకున్న వాళ్ళ, ఏం వార్తలు ఇవి? జనాల్ని పిచ్చోరం చేసుడు. కాకపోతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పైన స్టే వచ్చింది, ఇప్పుడు ఎన్నికలకు కూడా బ్రేక్ పడ్డది. అంటే ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోయేద్దాము, మనకు లేదు. ఇవన్నీ అడుగుతారు జనాలు. ఇప్పుడు ఊర్లోకి పోతే ఇవన్నీ మనం అమలు చేయలే. సో అందువల్ల మనకు ఊర్లలో ఓటేయరు కాబట్టి మనం ఊర్లలో పోయి ఓటు అడగలేం. కాబట్టి మనం అన్ని మూసుకొని గప్చుపులు తిని గప్చుపు వండుకోవాలి. సో ఇప్పుడు రిజర్వేషన్ లేదు, మన్ను లేదు, ఎలక్షన్ లేదు, ఏమి లేదు నాయన. ఎలక్షన్ లేదు, కలెక్షన్ సెలక్షన్ ఉన్నది. ఇప్పుడు అర్ధరాత్రి మరి 12 గంటలకి ఎవరెవరు ఎన్నో సెలెక్ట్ చేసుకోరు. మరి కాంగ్రెస్ లా ఎవరిలో వాళ్ళు ఎవరిలో సెలెక్ట్ చేసుకోరు. అది వార్త. అయితే హైకోర్టు వద్ద హైటెన్షన్ అట. బీసీ సంఘాలు కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలట. బీసీ నేతల రాస్తా రోకోతో స్తంభించిన ట్రాఫిక్ అట. స్టే మాత్రమే అంటూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ అట. స్టే మాత్రమే, కొట్టేయలేదు. ఇంకా అంటే మాకు ఇంకా నమ్మకం ఉన్నది. ఏది ఇప్పుడు పండుగ ముందర కుళ్ళ పుట్టినట్టు అయిపోయింది, రిజర్వేషన్ వచ్చేసిందని రాసిరు వెళ్ళాక, అట్లా అనమాట. సేమ్ మాత్రమే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చారట. మరి బీసీ సంఘాలు ఎవరైతే పెట్టుకురో, దొంగ బీసీ సంఘాలు, మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మీ ఆయా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ రాజీనామా చేయమండి, మళ్ళీ అంతో సగా. లేదంటే ఎవరైతే ఈ ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పుకుంటారో ఆ దొంగ నా కొడుకులు ఇద్దరు, నలికుట్టలో నప్పతట్లో ఇద్దరితోని నిరాహార దీక్ష చేపిరు, ఆమర నిరాహార దీక్ష చేపిరు. ఇంకెవరు పీక్తే వీకిరాలు. అయితే రిజర్వేషన్ రావాలి, అయితే ఈ ప్రభుత్వానికి వస్తానికి కారణం మేమే అని చెప్పిన దొంగ నా కొడుకులు వాళ్ళన్న పీకాలి. ఏదో ఒకటి జరగాలి ఖచ్చితంగా. లేదు అంటే
ఈ రాష్ట్రంలో బీసీలన్నీ పంచాయతీ పెట్టి సంఘాలు అంటారుగా, మీరు దొంగ బీసీ సంఘాలు అంటారు. బీసీ బిడ్డల పైన అక్రమ కేసులు పెడితే రారు, బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే రారు. మరి ఏమిటికి మీరు పీకనిక చెప్పుకోవడానికి ఏమంటారు? చెట్టు పేరు చెప్పుకొని కాయలేకున్నట్టు నేను మీ సకదానం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 22 నెలలుగా బీసీలను నయవంచనకు గురి చేస్తా ఉంది. ఈ రోజు కూడా చెప్తానా, ఇప్పుడు కూడా చెప్తానా, ఇదంతా దోక, కావాలని ఇంటెన్షన్గా చేసిర్రు. ఎవరికి తెలియదు, ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఎవరైనా పిచ్చోడు అంటే ఉంటే చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ముచ్చటున్నది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, ఇగో బీసీలు కయ్యం పెట్టుకోవాలి, దళితులు కయ్యం పెట్టుకోవాలి, బీసీలు రెడ్లు కయ్యం పెట్టుకోవాలి, బీసీలు దళితులు కయ్యం పెట్టుకోవాలి, అందరూ లొల్లి పెట్టుకుంటా అంటే రేవంత్ రెడ్డి ఆ మంటల మీద పంచిగా ఎచ్చగా కాపుకుంటాడు చేతులు. అబ్బా బాగా దన్నుకుంటారా, ఇటు పోతే మలేసగాడు రెడ్లు అంటాడు, అటు పోతే ఆ పొన్నం అడ్డూరి పంచాయతీ నడుతున్నాయి. ఇక రేపు మా పొంగులేటి సీతక్క పంచాయతీ, ఇట్లా రోజుకో పంచాయతీ. రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది, గర్వంగా అనిపిస్తుంది. అబ్బా ఎంత పచ్చగా వెలిగిపోతుంది అని రేవంత్ అన్న కాపుకుంటున్నాడు. ఇంతేనా, ఇంకేమైనా చెప్పండి, చెప్తా. మరి మీకు జనాల్ని పిచ్చోరం చేసుకుంటే మనకు కయ్యం పెట్టి మాధవరెడ్డి మంచిగానే ఉండియాల, రేవంత్ రెడ్డి మంచిగానే ఉండు. ఇది ఒక పంచాయతీ మన ముఖం మీద సిరేసి అది కక్కలేక మింగలేక మనం అంటే రాస్తారు ఒకవేళట, దీక్షలట, ధర్నాలట. ఎవరు పిచ్చోళ్ళం చేస్తారా? ఒక్కడన్నా రేవంత్ రెడ్డి మోసం చేసిండు, 9th షెడ్యూల్లో పెట్టకుండా ఆగం చేసిండు మమ్మల్ని ఎవడని అంటుండా ఇక్కడ? ఆ చేయవచ్చింది ధర్నాలు దీక్ష, అంత పిచ్చాకుట్ల పంచాయతీ. అది కాదు కదా ఇక్కడ కావాల్సింది. మనకు 9th షెడ్యూల్లో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది, ఏం చేసింది, దాని కదా మనం అడగాల్సింది. అది కదా మనం క్వశ్చన్ చేసి కాంగ్రెస్ పార్టీ గల్లా బట్టి గుంజుకొచ్చుకోవాల్సింది. అది చేతగాక ఆడలేక పాత కథ అన్నట్టు ఇదేదో కథ అల్లితే ఈ కథను పట్టుకొని మనం అంట ధర్నాలు చేయాలంట, దీక్షలు చేయాలంట, బీసీ సంఘాలంట, మన్నట మశానమాట. ఈ పనికి మాలిన జోలి, పనికి మాలిన ముచ్చట ఇదేనా? ఇంతవరకు ఈ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం పైన స్టే వచ్చింది, దానికి సంబంధించిన వార్తలు. రేపు ఉదయం పోయి నామినేషన్ వేసుకోండి. 5,000 రూపాయల 2,500 నేను పంపుతా, నామినేషన్ వేసుకో రేవంతన. మన తిరుపతి రెడ్డిని ఏమను, 5,000 2,500 చెప్తా, పంపుతాం. జనాల మనిషికో రూపాయి వేసుకో పంపుతాం. పోయి కొండరెడ్డిపల్లి నామినేషన్ ఏమనుకో. మన తమ్ముడు కొండలేటినేమో ఆడ వడ్లూరుకో విడ్లూరుకో అదేందో మరి వంగూరు మండలం అడిగి పోయి నామినేషన్ ఏమని జెడ్పీటీసీగా. ఎట్లా ఎవరికి ఏ పదవి లేదు కదా, అప్రకటిత ముఖ్యమంత్రి లెక్క పనిచేస్తారు కదా. అట్లీస్ట్ ఓ సర్పంచో ఎంపీటీసో గమ్మనుకో నామినేషన్ వేపి. నామినేషన్ల జాతరగా మరి పోయి వేపిస్తే నామినేషన్లో మేము కూడా ఓటేస్తాం. నేను కూడా కొండారెడ్డిపల్లికి మార్చుకుంటున్నా ఓటు హక్కుని. బుద్ధి జ్ఞానం లేకపోయే. ఈ 2 వార్తలు ఈయన రాసిండు, ఈ మునగా అడిగి ఆయన దిశపత్రిక రాసిన జరసేపు అయినా చదువుతాను సకదాను.